హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నెల రోజుల తర్వాత చిన్న ఈరోజే స్కూల్కి వెళ్ళాడనమాట. తన కోసం లంచ్ రెడీ చేస్తుంటే పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అదేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. సో ఇక చిన్న స్కూల్కి వెళ్ళాలి కదా, పొద్దున్నే లేచి తన కోసం లంచ్ రెడీ చేస్తున్నాను. చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్న చిన్నకి లంచ్ రెడీ చేస్తుంటే సరే పాలకూర పప్పు చేద్దామని చెప్పి పాలకూర తీసుకొచ్చాను. ఇంకా కుక్కర్లో పెట్టేశాను అనమాట. పాలకూర పప్పు అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేశాను. నేను పక్కనే రైస్ చేస్తున్నాను. ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే కట్ చేసుకుందాము, ఫ్రై చేయాలి కదా అని చెప్పి బంగాళదుంపలు ఫ్రై కట్ చేస్తుంటే ఇంకా విజిల్ వస్తుందని చెప్పి నేను కొంచెం దూరంకి వెళ్ళాను అనమాట. మనకు తెలిసిపోతుంది కదా. సో విజిల్ వస్తుంది, మొహంలో కొట్టుద్ది ఆవిరి అని చెప్పి ఇంకా నేను కొంచెం దూరంగా వెళ్ళాను. ఇక్కడే కట్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు కూడా నేను కూరగాయలు. అయితే ఇంకా విజిల్ మనకి దీనిలో నుంచి రావాలి కదా. ఇంకా నాకు ఆవిరి వచ్చేసి ఇటు నుంచి వెళ్ళింది అనమాట పైకి. ఏంటి ఇటు నుంచి వెళ్తుంది అని చెప్పి కొంచెం భయపడ్డాను. కొన్నిసార్లు అయితే ఒక్కొక్కసారి ఈ మూతలు కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. చాలామంది చూశారు, ఫేస్ చేసి ఉంటారు ఆ ప్రాబ్లమ్ని. చూడండి, అక్కడికి వెళ్ళి కొట్టిందనమాట. అక్కడ పైన కనిపిస్తుంది కదా, మొత్తం అంతా కూడా అదే. ఇప్పుడు అదంతా ఎలా క్లీన్ చేయాలో ఆ పైకి వెళ్ళిపోయింది అనమాట. నాకు భయం వేసి ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన కొంతసేపటికి ఆవిరి ఆగిపోయింది అనమాట. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేశాను. సరే ఎందుకు ఈ మిస్టేక్ జరిగింది ఏంటి అని చెప్పి ఒకసారి చెక్ చేస్తే అంటే సరిగ్గా కుక్ చేయలేదు. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాం, సరిగ్గా లేం కదా. మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కడుగుతుంలో ఏమన్నా మిస్టేక్ చేసానేమో మరి. అంటే ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పి కంగారుగా కడిగేసి పెట్టేసానేమో మరి. అయితే ఏమైందంటే ఇది ఉంది కదా, దీనిలో ఒక చిన్న ఆకులాగా అడ్డుపడింది అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఇది ఎంత బాగా హోల్ ఎంత బాగా కనిపిస్తుందో. నేను చూసినప్పుడు ఏంటి మిస్టేక్ అని చూసినప్పుడు దానిలో ఏదో చిన్న నలకలాగా కనిపించింది. దానివల్ల ఏంటంటే మనకి దీనిలో నుంచి రాకుండా ఆవిరి దీనిలో నుంచి వచ్చిందనమాట. మనకి ఎప్పుడు కూడా ఇది క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా. చూడండి, ఇది ఎప్పుడు కూడా మనకి క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఈరోజు అది కూడా ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళేంత ఇది అయిపోయింది అనమాట. అందుకే మీరు ఎప్పుడు కూడా ఒకసారి ఎంత పని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్కసారి అన్నీ క్లీన్ చేసుకోండి. బెల్ట్, విజిల్, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి. నేను తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదు, ఇది కూడా తెలియదా కడుక్కోవాలని చెప్పి నేను వాళ్ళకి చెప్పట్లేదు. మా అమ్మలాగా కొత్త కుక్కర్ తీసుకుని 10 సార్లు ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళకి చెప్తున్నాను. మా అమ్మ కూడా కుక్కర్ తీసుకున్న కొత్తలో తెలియదు కదా ఎలా యూజ్ చేయాలని చెప్పి. వాటర్ తక్కువైనా ఆవిరి వచ్చేది కాదు, విజిల్ వచ్చేది కాదు. అప్పుడు ఏంటి ఇంతసేపు పెట్టాను ఆవిరి రాలేదు అని చెప్పి అమ్మ ఫోన్ చేసేది, విజిల్ రాలేదని చెప్పి. అప్పుడు వాటర్ తక్కువైనాయేమో చూసుకో అని చెప్పేదాన్ని. మళ్ళీ ఒకసారి ఏంటంటే బెల్ట్ సరిగ్గా పెట్టకపోయినా, నీళ్ళు ఎక్కువైనా కూడా వాటర్ లీకేజ్ అవుతుంది కదా సైడ్ అంట. సో అవన్నీ నేను చెప్పేదాన్ని మా అమ్మకి. సో తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, మా అమ్మలాగా కొత్తగా కుక్కర్ తీసుకుని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. మనకి వాటర్ ఎక్కువైనా వాటర్ లీకేజ్ ఉంటుంది, వాటర్ తక్కువైనా కూడా మనకి లోపల మాడిపోతుంది అనమాట. ఎంత పని ఉన్నా కూడా, ఎంత ఇచ్చేసినా కూడా ఒక్కసారి మీరు ఈ విజిల్ ఇది క్లీన్ చేసుకోండి. అలాగే బెల్ట్ కూడా, ఈ బెల్ట్ కూడా నేను అసలు మీకు చూపిద్దామని చెప్పి నేను కడగలేదు. చూడండి అలాగే ఉంది. ఒకసారి బెల్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో అదండి, దేవుడి దయ వల్ల పిల్లలు పక్కన లేరు. చిన్న ఆ టయానికి లేగలేదు. కన్నా పడుకున్నాడు. కన్నా వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నాడు అనమాట. లేదంటే పిల్లలు భయపడేవాళ్ళు, కొంచెం పెద్ద ప్రమాదం జరిగేది. సో ఎలా అనిపించింది? నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.